కుమ్మూరు నియోజకవర్గంలో పైచేయి అంటే పంచింది. అయితే రాజకీయంగా వచ్చేసి చాలా అణిచివేయబడుతున్నారు. ఈ రాజకీయ అణిచివేతకు ఆర్థికంగా ఎదగలేదనే దానికి తర్వాత ఈ బలిజ సంఘీయులకు ఎక్కడన్నా కష్టాలు వస్తే భూములకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, వర్కులు కానీ, కాంట్రాక్ట్లు కానీ, షాపులు కానీ, దాని తర్వాత మన వాళ్ళకి కేటాయించేటువంటి ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకు అన్యాయం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ఐక్యత అనేది లేకపోవడం. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ తిరిగి మళ్ళీ బలిజ మహావృక్షం అనేది పునరుజ్జీవనం చేయడానికి మొలకెత్తింది. ఈ వృక్షాన్ని కాపాడుకొని ఈ వృక్షం యొక్క నీడ కింద యావత్తు మంది బలిజలు, భావితరాల వాళ్ళు, మన పిల్లలు అందరూ కూడా సేద తీరాలి. వృక్షం కింద ఈ వృక్షాన్ని, ఈ సంఘాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రాయలవాడి వారసుగా మీ అందరిది. ఇది మీ బాధ్యత, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ మనం ఎనికి నగ్గుతామో మన పిల్లలు వచ్చేసి బానిసలుగా చూసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మనం అనుభవించింది చాలు. దాని తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి రాయల్ పీపుల్స్ ఫ్రంట్ డిమాండ్ చేస్తున్నాం. ఏమని? ఎంతో మందికి రాష్ట్ర ప్రభుత్వం అనేది అధికారికంగా మొన్న ఒడ్డే ఓమన్న అనేటువంటి వడ్డేర పోరాట యువకుల యొక్క జయంతిని వచ్చేసి అధికారికంగా చేయమని కలెక్టర్ ఎస్పీలకు ఆదేశించింది. ఇబ్బంది లేదు, చేసుకోండి. దాని తర్వాత కురపల యొక్క కులదైవమైనటువంటి ఆయన పురంధరదాసు, ఆయన యొక్క జయంతిని కూడా వాళ్ళు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినట్టు మాకు అర్థమైంది. ఎటొచ్చి ఎన్టీఆర్ వేడుకలు, వైఎస్ఆర్ వేడుకలు, దాని తర్వాత రాజకీయ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి మన రాజీవ్ గాంధీకి సంబంధించి, ఇందిరాగాంధీకి సంబంధించి అన్ని రాజకీయ పార్టీల నేతలకు వచ్చేసి జయంతులు అధికారికంగా ప్రకటిస్తున్నారు. కానీ ఈరోజు మనం గుర్తు పెట్టుకుంటున్నాం, మన గుళ్ళు, గోపురాలు అన్ని సవ్యంగా ఉన్నాయి. మన ధర్మం రక్షింపబడుతుంది, మన సంస్కృతి అనేది కాపాడబడుతుంది. మనం ఇంకా హైందవులుగా మిగిలి ఉన్నామంటే కావడం ఎవరంటే దక్షిణాది చక్రవర్తి, ఏకచక్రాధిపతి, ఊరురాయగండ, మహావీర మార్తాండ, శ్రీ 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 కృష్ణదేవరాయ వార్తనే చెప్పట్టు. దక్షిణ భారతదేశం మొత్తం ముఘలులతో నిండిపోయినది. ఆడవాళ్ళపై అత్యాచారం చేస్తున్నారు, మగవాళ్ళని ఎత్తుకుంటే పీకలు వేస్తూ ఉన్నారు, పిల్లలు ఎత్తుకుంటే మతం మారుస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో వీర బలిజలైనటువంటి హరిహరరాయలు, ఉత్తరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి హిందూ ధర్మాన్ని కాపాడినారు. మరి వాళ్ళు రాయలవాళ్ళకు ఏం చేశారంటే, మీ దగ్గర సోమలింగ ఒక చెరువు ఉంది, తిరుపతిలో రాయలవాడి చెరువు ఒకటి ఉన్నది. ఇలాంటి చెరువులు దాదాపు 10,000 దక్షిణ భారతదేశంలో పుట్టించినటువంటి ఘనత రాయలవాడికి మాత్రమే. మరి రైతులు కోట్లాది మంది వచ్చేసి జీవనోపాధి జరగటానికి అంటే వాళ్ళు పుట్టించినటువంటి చెరువుల పుణ్యం. ఈరోజు తిరుమల గుడిలో వచ్చేసి బంగారు కాపురం చెప్పించింది ఎవరు అనుకుంటారు? శ్రీకృష్ణదేవరాయల వాడు. శ్రీకాళహస్తిలో వచ్చేసి రాజగోపురం కట్టించింది ఎవరు? రాయలవాడు. శ్రీశైలాన్ని అభివృద్ధి చేసింది ఎవరు? రాయలవాడు. కంచి, మధుర, నంద్యాల, ఎన్ని గుళ్ళు వాళ్ళు కట్టించిందో లెక్కలేదు అసలు. ఇన్ని గుళ్ళు కట్టించి ఆ గుళ్ళలో వచ్చేసి బ్రాహ్మణులకు ఈరోజు వాళ్ళకి అన్ని జరుగుతాయి అంటే కారణం వచ్చేసి రాయలవాడు, వారి కులం, బలిజలు. ఈ విషయం యావత్తు మంది గుర్తుపెట్టుకోండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటే చెప్తాడా, హెచ్చరిస్తాడా, రాయలవాడిని పక్కన పెడితే మీరు తగినటువంటి మూల్యం చెల్లించుకోవాలా. ఈ విషయం ఎన్నోసార్లు ఎన్నో గవర్నమెంట్లు కూడా అనుభవం. రాయలవాడిని, బలిజ కులాన్ని పక్కన పెట్టి రాయలవాడి యొక్క జయంతి విషయంలోనే వీళ్ళు తేడా చేస్తున్నారు. అంటే రాయలవాడి యొక్క జయంతిని అధికారికంగా నిర్వహించడానికి మీకు అడ్డంకులు ఏమున్నాయో మాకైతే అర్థం కాలేదు. ఎన్నోసార్లు మేము నిర్ణయించుకున్నాం, ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఎన్నోసార్లు ధర్నాలు చేస్తాం, ఎన్నోసార్లు దీక్షలు చేస్తాం, ఎన్నోసార్లు కలెక్టర్లకు, ఎస్పీలకు వీళ్ళందరూ కూడా నివేదించినా కానీ వీళ్ళలో చలనం అనేది ఏమాత్రం లేదు. అంటే కారణం ఏంటంటే ఇంకా బలితలు వచ్చేసి రాజకీయ బానిసలుగా మిగిలిపోవడమే. రాజకీయాలు మీ గడప తర్వాత
వచ్చేసి మన పరిధిలో మనమంతా ఒక్కటే, ఏ పార్టీ అన్న కావచ్చు, కానీ మనమంతా ఒక్కటిగా నిలబడుకొని ఒక్కటిగా ఐకమత్యం సాధించుకొని మనకు కావాల్సినటువంటి హక్కులు సాధించకపోతే ఈరోజు చిన్న చిన్న కులాలు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం యొక్క హయాంలో వాళ్ళు వచ్చేసి ప్రాతినిధ్యాన్ని పొందుతాను, కానీ బలిజ కులాలు ఏమాత్రం కానీ విలువ లేదు, అది రాజకీయంగా ఆర్థికంగా వర్కులు ఎక్కడ కానీ. కాబట్టి దాన్ని మనం సాధించుకోవాలంటే మనం ఒక్కటిగా ఉండాలి, మన ఐకమత్యంగా ఉండాలా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మన గుర్తింపు రావాలంటే మన వాళ్ళకు వచ్చేసి ఉద్యోగాల్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. రిజర్వేషన్ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలా. బలిజ భవన్ అనేటువంటి ప్రతి నియోజకవర్గంలో స్థాపించాలా. ప్రతి నియోజకవర్గంలో రాయవారి విగ్రహాన్ని పెట్టి ఆయన ఏం చేసినాడు, దేశానికి ఎలా రక్షించినాడు, ఆయన యొక్క జయంతిని వచ్చేసి 5వ ధర్మ రక్షక దినంగా ప్రకటించాలని చెప్పేసి చేస్తున్నాను. ఎందుకంటే ఉత్తరాదిలో మహారాష్ట్రలో శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి ఆయన కూడా ఎన్నో రాజ్యాన్ని జయించి వచ్చేసి హిందూ ధర్మాన్ని రక్షించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క జయంతిని వచ్చేసి మీరు దివస్ గా ప్రకటించుకున్నారు. కానీ అంతకన్నా గొప్పవాడు, బాబాని భయపెట్టినటువంటి వాడు, గజపతులు తరిమి కొట్టినటువంటి వాడు, బహుమనీలు అంచివేసినటువంటి వాడు, మన కులాన్ని ప్రపంచానికి వెలుగులోకి తెచ్చినటువంటి వాడు, పుల్లు గోపురాలను తగ్గినటువంటి వాడు, కవులు మూతముంచినటువంటి వాడు, ఆముక్త వాళ్ళకు రాసినటువంటి వాడు, ఓటమి లేనటువంటి వాడు, బంగారు రాసి వచ్చేసి రోడ్లపై పోయించి అమ్మినటువంటి వాడు ఎవడయ్యా అంటే రాయని వాడు. మరి ఆయన మీరు గౌరవయ్యారా? ప్రభుత్వంలో ఉన్నటువంటి మా కుల పెద్దలందరూ కూడా చెప్తాడా, మీకు మా కులం ఓట్లే కావాలా, అంతేగాని మా కులం యొక్క ప్రాతినిధ్యం మాకు ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మీకు అవసరం లేకుండా పోయింది. ఎలక్షన్లు అప్పుడు మాత్రం మంత్రులు మేము గుర్తొస్తాను, కానీ ఎలక్షన్లు గెలిచిన తర్వాత మీరు అసెంబ్లీకి పోయిన తర్వాత మా యొక్క బలిజల గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా రాయలవారి చేసిన సందర్భంగా మీ అందరికీ ప్రశ్నిస్తున్నాను. ఇక తిరుమల విషయానికి వస్తే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా మెట్లు మార్గాన్ని నిర్మించింది ఎవరు? అచ్యుతదేవరాయలు. తిరుమల గుడికి బంగారు తాపడం చేసింది ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. 7 సార్లు బంగారు కోటాను కోట్ల నిలువైనటువంటి నగలు తిరుమల శ్రీవారికి ఇచ్చి కింద రాజగోపురాలు కట్టించి కింద తిరుమల తావులని తొలిచి చంద్రయ్య కోటని వెళ్ళినటువంటి ఆ మహానుభావుడి యొక్క జయంతిని మీరు వచ్చేసి టీటీడీ కూడా అధికారికంగా చేపట్టలేదనేటువంటి బాధ మాకుంది. కాబట్టి టీటీడీ కూడా తక్షణం నిర్ణయం తీసుకొని రాయల వారి యొక్క జయంతిని అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి దీనిపైన మేము యుద్ధపాటు చర్యలు తీసుకొని రాబోయేటువంటి కాలంలో ఆ యొక్క జయంతిని టీటీడీ నిర్వహించేదిగా, ఆ యొక్క జయంతిని వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేదిగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా యావత్తు బలిజల సమక్షంలో ఈ సదు మండలం యొక్క బలిజల ఆధ్వర్యంలో వచ్చేసి మీ అందరికీ నేను వచ్చేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ అందరి సహాయ సహకారం ఉంటాయని చెప్పేసి భావించుకుంటూ జై బలిజ, జై బలిజ, జై బలిజ, జై బలిజ, జై బలిజ, జై బలిజ, జై కృష్ణదేవరాయ, 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 జై కృష్ణదేవరాయ.